వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు లేటెస్ట్ న్యూస్ వచ్చేసి బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు విచారణ పూర్తయింది. ఇవాళే కోర్టు తీర్పు. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్. పరమాయి కుంటకు చెందిన నల్లపు రమ్య బీటెక్ చదువుతుంది. సో బీటెక్ చదివే టైంలో ఒక శశి కృష్ణ అనే పర్సన్ సామాజిక మాధ్యమాల్లో పరిచయం అవ్వడం, తనను ప్రేమించాలని వేధించడం, ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించడంతో తాను నో చెప్పింది. నో చెప్పినందుకు గత ఏడాది ఆగస్టు 15న నడ్డి రోడ్డు మీద, గుంటూరు జిల్లాలో నడ్డి రోడ్డు మీద అందరూ చూస్తుండగా హత్య చేసి పారిపోయాడు. సో పారిపోయాడు పక్కన పెడితే అదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడం, సో ఆ సీసీ కెమెరా రికార్డ్ అయిన ఫుటేజ్ ఆధారంగా పోలీసులు చర్య తీసుకుని సో ఏదైతే 24 గంటల్లో నరసరావుపేటలో దొరికిన ఆ పర్సన్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. సో 15 రోజుల తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసి తన మీద కేసు నమోదు చేశారు. సో ఏదైతే అక్కడ అధికారులు ఉంటారో తనని ఉరివేయాలని చెప్పేసి చాలా రకాలుగా, అంటే ప్రతి ఒక్కరు కూడా అధికారులనే కాకుండా దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద బైఠాయించి తనను ఉరివేయాలి, తనను చంపేయాలని చెప్పేసి, సో అలాంటి తీర్పు మాకు కావాలి, ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా చూసుకోవాలి ప్రభుత్వం అని చెప్పేసి గట్టిగా అక్కడ బైఠాయించి గత ఏడాది చాలా వరకు ర్యాలీలు చేశారు. సో అదంతా పోలీసులు కానీ అధికారులు కానీ గమనించి త్వరగా తీర్పు రావాలని చెప్పేసి డిఎస్పి రవికుమార్కి ఈ కేసుని అప్పగించడం జరిగింది. తాను 36 మంది సాక్షులను సేకరించి సో వాళ్ళు ఏదైతే చెప్తారో అదంతా వినిన తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఆ ఏదైతే ఛార్జ్ షీట్స్ ఉంటుందో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన శారదామణికి అప్పగించడం జరిగింది. సో తాను 28 మంది సాక్షులను తన ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో అదంతా తీసుకుని 15 రోజుల తర్వాత, మళ్ళీ 15 రోజుల తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసి హైకోర్టు ఏదైతే న్యాయవాది ఉంటారో ఆ న్యాయవాదికి అప్పగించడం జరిగింది. సో మరి అప్పగించిన తర్వాత వాదోపవాదాలు తెలుసుకున్న తర్వాత ఇరు కుటుంబ సభ్యులని పిలిచి మరి అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి వాళ్ళ వాదనలు విన్న తర్వాత సో ఎలాగైనా తనకి ఉరిశిక్ష పడుతుంది అని చెప్పేసి ఈ రోజు 29న లాస్ట్ తీర్పు తీర్చనున్నారనమాట. సో మరి రమ్యకి న్యాయం జరుగుతుందా లేదా అనేది తీర్పు తర్వాత తెలియనుంది. సో ఈ తీర్పు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మొత్తం కూడా ఎదురు చూస్తుంది, తనకి న్యాయం జరగాలి అని చెప్పేసి. సో చాలా వరకు కూడా పోలింగ్ కూడా పెట్టడం జరిగింది. సో న్యాయం చేకూరుస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇది వాటి అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.